నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లీలా మానుష రూపుడైన ద్వాపరయుగ దేవుడు శ్రీకృష్ణుడు. ఆయన వేణుగానానికి పరవశం కాని ప్రాణి లేదని ఐతిహ్యం. వేణుగోపాలుడు అనగానే నారీమానస చోరునిగా స్థిరుడై సంతాన వేణుగోపాలునిగా సతుల సమారాధనలు అందుకునే స్వామి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా కొలుపులందుకుంటూ గోపాలస్వామి, త్రేతాయుగ శ్రీరాముని బంటూ ఆంజనేయ స్వామి. ఆ స్వాములిద్దరూ కస్బా పెంటపాడు గ్రామంలోని బైరాగి మఠంగా పేరుగాంచిన దేవాలయంలో కొలువయ్యారు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. కస్బా పెంటపాడు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపాన ఉన్న ఈ ఊరిలో శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ ఆంజనేయ స్వాములు నెలకొని ఉన్న ఆలయాలున్నాయి. అనేక ఉపమందిరాలతో కళకళలాడే ఈ ఆలయ సముదాయం ప్రతి ఏటా జరిగే రథోత్సవం ఈ ఆలయ ప్రత్యేకతగా అందరూ చెబుతారు. ఈ ఆలయ పూర్తి సమాచారం, విశేషాలు, మహిమాన్వితాలను వీక్షిద్దాం. అలా ఆలయ ప్రవేశం చేద్దాం పదండి. శ్రీకృష్ణుడు ప్రకటించిన లీలా సంవిధానం ఆదర్శ ఆరాధ్య భావాల సమ్మేళనం. గోపశ్రీ పరివేష్టితుడై ఆనందమోహనునిగా స్వామి దర్శనమిస్తాడు. గర్భాలయంలో గోపాల చూడామణి చూడచక్కటి రూపంతో నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన, తత్వమార్గాల్ని కృష్ణుడు సమన్వయపరిచి తన మూర్తిమత్వంతో ఎన్నో విశేషాలను వెల్లడించాడు. అలాంటి శ్రీకృష్ణుడు పరమ పావనకరమైన జగన్మంగళమూర్తిగా, వ్యత్యస్త పాదార విందునిగా, అద్భుత అలంకార విశేషాలతో గర్భాలయంలో దర్శనమిస్తాడు. సకల విష్ణు అవతార సమన్వయ రూపం శ్రీకృష్ణావతారం. దీపకాంతుల వెలుగు జిలుగులతో, పంచలోహ కవచయుక్తంగా, పుష్పాలంకార సొబగులతో, వ్యత్యస్త పాదార వింద గోవింద మాధవునిగా వేణుగోపాల కృష్ణస్వామి జగన్మోహనకర సౌందర్యంతో, జగదేక సమ్మోహనత్వంతో భాసిల్లుతాడు. నరత్వ నారాయణత్వాల మేలు కలయికతో గోపశ్రీ పరివేష్టితునిగా, గోపాల చూడామణిగా, చూడచక్కటి రూపంతో స్వామి గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. పంచలోహంతో తయారైన కనుబొమలు, నేత్రాలు, తిరునామాలతో అందంగా కొలువుతీరి ఉన్నాడు. పక్కనే పూరి జగన్నాథ స్వరూపాలైన జగన్నాథ, సుభద్ర, బలభద్రుల ముఖబింబ ప్రతిమలుంటాయి. ఈ గర్భాలయ మూల విరాట్టులకెదురుగా వైనతేయుడైన గరుడాళ్వార్లు ముకుళిత హస్తాలతో ఉంటాడు. కరకమలాలతో మురళీనాథ విన్యాసాన్ని పలికిస్తూ వేణుగోపాలస్వామి వైభవ ప్రాభవయుక్తంగా ప్రకటితమవుతున్నాడు. కృష్ణ పరమాత్మ ఈ దేవాలయంలో ఇస్తున్న దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రం, ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రం శ్రీకృష్ణ అనుగ్రహానికి సాధనాలవుతాయి. రామకార్య సాఫల్య కారణజన్ముడు హనుమంతుడు. వానరుడైన లంకపై దండెత్తి రాక్షస మూకను 3 చెరువులా తాగించి నిప్పంటించిన తన వాలంతోనే లంకా దహనం చేసిన వీరాంజనేయుడు. రామకార్యాన్ని విజయవంతంగా నెరవేర్చి జెండాపై కపిరాజు అయ్యాడు. లంకలో సీత జాడ తెలుసుకుని ఆ తీయని కబురు రామునికి చేరవేసి రాముని దుఃఖాన్ని ఉపశమింపచేశాడు. అటువంటి రామభక్త ఆంజనేయ స్వామి ఈ గోపాలస్వామి ఆలయానికి క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్నాడు. ఈ బైరాగి మఠం ఆలయం ఇరుదేవుళ్ల దేవాలయం. ద్వాపర యుగావతారుడు ఒక దేవుడైతే రామభక్త హనుమాన్ మరో దేవుడు. అరణ్యవాస సమయాన శ్రీరామునికి పరిచయమైన రామాయణ మణిమాల రత్నం ఆంజనేయుడు. రావణాసురుని వల్ల అపహరణకు గురైన సీత జాడ తెలిపి రామ మనోభిరామాన్ని సంతోషపరిచినవాడు ఆంజనేయుడు. గోపాలస్వామితో పాటు ఈ ఆలయ ప్రాంగణ క్షేత్ర పాలకునిగా కొలువై ఉన్నాడు. ఆ స్వామిని దర్శిద్దాం, అర్చిద్దాం. అచంచల రామభక్తుడెవరు అంటే ఆంజనేయుని తరువాతే ఎవరైనా అంటారందరూ. ఆ రామభక్తాగ్రేసరుడు నాకు నా రాముని కంటే రామనామమే గొప్ప అంటాడు. అంతటి దేవునికి భక్తుడు, భక్తులకు దేవుడు అయిన ఆంజనేయుడు వాయుదేవుని వల్ల అంజనీ గర్భ జనితుడయ్యాడు. అందుకే ఆయన్ను అంజనీసుతుడు అని, వాయునందనుడు అని కూడా పిలుస్తారు. క్షేత్రపాలకునిగా కస్బా పెంటపాడులోని బైరాగి మఠ గోపాలస్వామి దేవస్థాన ఉపమందిర గర్భాలయంలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన పూజా సామగ్రిని పూజారులకు ఇచ్చి తమ గోత్రనామాలతో సంకల్పం చెప్పించుకుని ఆంజనేయార్చన చేయించుకుంటారు.
తరువాత భక్తులు హారతి నీరాజనాన్ని తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. గోపాలకుడు భూపాలకుడైన శ్రీకృష్ణ పరమాత్మ రామావతార విష్ణువుకి నిష్కలంక సేవకుడైన ఆంజనేయుడు కొలువు తీరిన ఈ దేవస్థానంలోకి ఆహ్వానిస్తూ ఓ భవ్య మహారాజు గోపురం నిర్మితమై ఉంది. మహారాజు గోపుర ద్వారం నుంచి ఎదురుగా ఎంతో రాజసంగా ప్రధానాలయ విమాన శిఖరం సుదర్శన చక్రయుక్తంగా కానవస్తుంది. ఈ ప్రాకారంపై వ్యత్యస్త పాదారవిందుడైన గోపాలస్వామి శిల్పయుతంగా దర్శనమిస్తాడు. ఎంతో సువిశాలమైన ఆలయ ఆవరణలో ఎన్నో విశేషాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది దాదాపు 60 అడుగుల ఎత్తున బహువర్ణరంజితంగా ఉన్న అభయాంజనేయుని భారీ విగ్రహం. ఈ దేవాలయ క్షేత్రపాలకునిగా ఆంజనేయస్వామి ధీరోదాత్తంగా నిలబడి ఉంటాడు. ఆలయ పుష్కరిణిగా ఉన్న చెరువు మధ్యమున కాళీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని విగ్రహ సముదాయం ఉంటుంది. అనేక ఉపమందిరాలు, వాటి విమాన శిఖరాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వేణుగోపాలునిగా తన నాద స్వరూపాన్ని పరంజ్యోతిగా వెలిగించిన యుగపురుషుడు కృష్ణుడు. కృష్ణ భక్తి, కృష్ణునిపై అనురక్తితో ఎందరో భక్తులు తరించారు. వాత్సల్య భక్తి, సఖ్యభక్తి, జ్ఞానభక్తి, ఆర్తభక్తి, ఇలా ఎన్నో రకాల భక్తి భావాలకు ఆధారం శ్రీకృష్ణుడే. అలాంటి విశేష దైవం రామ 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 అంటూ రామనామస్మరణతో రామపాద సేవలో అంకితమైన ఆంజనేయుడు. ఇరువురూ అలరించి ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఎంతో సుశోభితం. అప్రాకృత జగంలో 3 ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణ ఉపనిషత్తు చెబుతోంది. ఆ దివ్య లోకాలే ముక్తిధామం, వైకుంఠం, గోలోకం. గోలోకాన్ని మహారాస మండలిగా వ్యవహరిస్తారు. అటువంటి గోపాలకుని పరమ ప్రీతికర గోవులకు ఈ ఆలయం పెద్ద గోశాల. గోష్పాద స్పర్శనీయమైన పవిత్రమైన ఇదే ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. వాటిని కూడా భక్తులు దర్శించి పునీతులవుతారు. శ్రీకృష్ణుడు అనగానే వేణువు ఊదుతూ వేణుమాధవునిగా గోవుని తన వెనుక నిలబెట్టుకుని వ్యత్యస్త పాదారవిందుడై ఉండే మనోజ్ఞమైన కృష్ణ భంగిమ మన ఊహల్లో ప్రత్యక్షమవుతుంది. అటువంటి కృష్ణ పరమాత్మకి ఇష్టమైన గోవులకు ఆలయ ఆవరణమంతా ఓ గోశాలగా వర్ధిల్లుతోంది. ఆలయమంతా పవిత్ర గోమాతల పాదస్పర్శతో పునీతమవుతూ ఉంటుంది. చలువ పందిళ్లతో, మామిడి తోరణాలు, అరటి ఆకుల అలంకారాలతో ఆవరణమంతా కళకళలాడుతూ ఉంటుంది. వృక్ష సముదాయాలతో ఆకుపచ్చని బృందావనంలా వెలుగులీనుతుంది. ఓ పవిత్ర వృక్షం కింద నాగదేవతల కృష్ణశిలా విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. జరీ అంచు ధోవతలతో అలంకరించి ఫలపుష్పాదులతో భక్తులు అర్చించిన ఆ నాగదేవతామూర్తులు కడు రమణీయంగా గోచరమవుతాయి. ప్రదక్షిణలు సభక్తికంగా చేసి తమకు తమ జాతక ఫలాలకు వర్తించిన నాగదోషాలను నివారించుకుంటారు. సాయినాథుని మూలస్వరూప దైవం దత్తాత్రేయుని ఆవాస వృక్షమైన ఔదంబర వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణాది నమస్కారాలు చెల్లించుకుంటారు. మరోచోట నవగ్రహ మంటపం ఉంటుంది. ఆ నవగ్రహాల అనుగ్రహాన్ని కోరుకుంటూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఈ నవగ్రహాలున్న చోటుననే నల్లని పానవట్టంలో తెల్లని శివలింగం ఉంటుంది. వల్లీశః రుద్ర తేజస్వి వినాయక ప్రియానుజః వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనసారా ప్రార్థించగానే ఆ వినాయక సోదరుడు, ఈ మహేశ్వర పుత్రుడు వెంటనే మన ఇక్కట్లను తీర్చే తీరైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆరోగ్య ప్రదాయుడు, జాతకపర నాగదోష నివారకుడు అయిన కుమారస్వామి ఈ బైరాగి మఠ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఉపమందిర దేవుడై కొలువైయున్నాడు. ఇదే ఆలయ ఆవరణలో మరో పెద్ద ఉపాలయం సుబ్రహ్మణ్యస్వామి మందిరం. అసుర సంహారి అయిన దేవసేనాధిపతి అయిన వల్లీ దేవసేనల ఇరు సతులపతి సుబ్రహ్మణ్యస్వామి, వేలాయుధపాణి, 6 ముఖాల స్వామి కుమారస్వామి, శివుని 3వ నేత్రం వల్ల జన్మించిన శివపుత్రుడు, గజాననుడైన వినాయకుని తమ్ముడు. ఆ దండాయుధపాణి కొలువైన ఈ ప్రధాన ఉపమందిరం ముందు భాగాన త్రిశూల సహిత ధ్వజస్తంభం, విశాలమైన ముఖమంటపం ఉంటాయి. అక్కడ అనేక యజ్ఞ, హోమ, జాతక దోష పరిహార క్రతువులు సాగుతుంటాయి. ఈ ఉపమందిర గర్భగృహంలో తళతళలాడే పంచలోహ మకర తోరణంలో త్రిశూలధారి, తారకాసుర సంహారానికై కారణజన్ముడైన శ్రీ సుబ్రహ్మణ్య
వెంకటేశ్వర స్వామి స్థానక భంగిమలో ఓ పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ముందు భాగాన తన ఇరువురు దేవేరులైన వల్లి దేవసేనలతో కూడిన పంచలోహ విగ్రహాలుంటాయి. వాటి కింది భాగాన నల్లని శిలా విగ్రహాలుగా కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. కింద భాగాన శివ పరమాత్మ తెల్లని లింగరూపధారుడై కానవస్తాడు. ముందు భాగాన ఓ పళ్లరం వంటి దానిలో తులసీ దళాల మాలను అలంకరించుకున్న గోపాలస్వామి చిరు ప్రతిమ ఉంటుంది. ఈ ఉపమందిర అంతరాలయంలోని సుబ్రహ్మణ్యుని అన్నగారైన విఘ్నేశ్వరుడు కూడా నల్లని శిలారూపుడై కుంచిత పాదంతో ఆసీన భంగిమలో ఉంటాడు. ఎదురుగా కుమారస్వామి వాహనమైన మయూరం నల్లరాతి విగ్రహంగా ఉంటుంది. మరోచోట కలియుగ పరమాత్ముడు మానవరూప మాధవుడైన సాయిబాబా ఉపాలయం ఉంటుంది. సాయి ఆత్మజ్యోతి వెలుగుతున్న ధునిని దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తారు. ఇదే మందిరంలో ఉన్న సీతారాముల చిత్రపటానికి కూడా నమస్కరించుకుంటారు. ఆలయ ప్రాకార మంటపం ఒక దిశలో తెల్లని గోవు సజీవమూర్తిగా ఉంటుంది. దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. కృష్ణుడు పరిపూర్ణ దివ్యజ్ఞాన స్వరూపుడు. భక్తులు తమ సకల రుగ్మతల్ని నివారించుకోవడానికి, కలి కల్మషాల్ని నివారించుకోవడానికి శ్రీకృష్ణ భక్తే శరణ్యమని మునీశ్వరులు ప్రవచించారు. అలాంటి కృష్ణ భగవానుణ్ణి భక్తులు ఈ క్షేత్రంలో దర్శించుకుని, సేవించుకుని, పూజించుకుని తరిస్తూ ఉంటారు. వివిధ ఉత్సవాలు, పర్వదినాల నేపథ్యంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆలయానికైనా ఆ ఆలయ వైభవ ప్రాభవాలకు ఆ ఆలయాన జరిగే ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయి. కస్బా పెంటపాడులోని బైరాగి మఠంగా పిలుచుకునే గోపాలస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏటా జరిగే వార్షికోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. ఉత్సవ దినానికి ముందుగానే ఆ ఆలయ ప్రాంగణమంతా రకరకాల విద్యుత్ దీపాల కాంతులతో, కలర్ఫుల్ కరెంటు బల్బుల వరుసలతో ఆధునిక స్వర్గలోకంలా అలంకరిస్తారు. విద్యుత్ దీపాల అమరికతో తీర్చిదిద్దిన వివిధ దేవతా స్వరూపాలు ఎంతో ఆకర్షణీయంగా వికసితమవుతాయి. ముందుగా రథాన్ని నానావిధ పూలమాలికలతో అలంకరిస్తారు. రకరకాల వాద్య విశేషాలు, భాజా భజంత్రీలు, విచిత్ర వేషధరణలతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అలరిస్తున్నాయి. వేణుగోపాలుణ్ణి రథంలో వేంచేపు చేయించి హారతి నీరాజనాలు అందించి దేవుణ్ణి ఊర్లోకి ఊరేగింపుకై బయలుదేరతీస్తారు. ఇన్ని విశేషాలతో విలసిల్లుతున్న కస్బా పెంటపాడు గ్రామంలోని బైరాగి మఠం, గోపాలస్వామి, ఆంజనేయ స్వామి వార్ల ఆలయ దర్శనం పరమ పుణ్యప్రదం, సకల పాపహరణం. శ్రీకృష్ణుడు కేవలం దైవమే కాదు, మన జీవితాలకు దారి చూపే మార్గదర్శి, మన జీవనానికి దిశానిర్దేశం చేసే ఆపద్బాంధవుడు. మనల్ని ఓదార్చి, మైమరిపించి, వెన్నుతట్టి బాసటగా నిలిచి గమ్యాన్ని నిర్దేశించే పరమ దైవం. భక్తుడంటే ఎలా ఉండాలో చూపించినవాడు ఆంజనేయుడు. వీరిరువురు కొలువై కొలుపులందుకుంటున్న కస్బా పెంటపాడు గ్రామ ఆలయ దర్శనం చేసుకున్నాం కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం.